రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అత్తి గజపతిరాజు విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఏఆర్ఓని కలిసి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ఎలా ఓపెన్ చేశారంటూ నిలదీశారు. కేవలం వైసీపీ నాయకుల సమక్షంలోనే ఓపెన్ చేయడానికి కారణమేంటని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్, మరో వైసీపీ నాయకుడు మామిడి అప్పలనాయుడు స్ట్రాంగ్ రూమ్ లోపలికి ఎలా వెళ్తారని, వాటిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కిటికీలకు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని, డోర్ కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేవలం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారని ఆగ్రహించారు. తమకు స్థానిక అధికారులపై నమ్మకం లేదని ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని అత్తి గజపతిరాజు తెలిపారు. ఇక్కడ తీసుకుని పార్లమెంట్ పట్టుకెళ్ళిపోతాం, అక్కడ సెగ్రిగేషన్ అవుతుంది కానీ అసలు రాజు గారు సార్ ఒకే అకౌంట్ అంటే అక్కడ సెగ్రిగేషన్ గారు చెప్పాం. ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. ఈ వీళ్ళకైతే చెప్పి మెసేజ్ చెప్పాము, ఇక్కడ తీసుకుని వెళ్తా ఉంటుంది. ఆయన వచ్చేది ఇక్కడికి ఇష్యూ అంతా ఎక్కడ వచ్చిందంటే టీడీపీకి సంబంధించి బీఎస్పీ స్వతంత్ర వీళ్ళెవరు లేదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఎంపీ పేరు ఇచ్చేసరికి ఇక్కడ వచ్చేసారు. ఎక్కడికి కాదని అక్కడ అని చెప్పాను. అక్కడ నేను యాక్చువల్గా మా ఇక్కడ రమ్మని కూడా ఉద్దేశం కాదు, ఇక్కడ పట్టుకెళ్తామని చెప్పి మెసేజ్ చెప్పాను. మేము కూడా కలెక్టరేట్ జరుగుతుందండి వరకు సెగ్రిగేషన్ అంటుంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన టీడీపీ నుంచి స్వతంత్ర అభ్యర్థులు వచ్చారండి. ఎవరు హ్యాండికప్ ఆయన కూడా వచ్చారు, ఇక్కడ చూసారు. ఆయన అంటే దగ్గర రాలేదు కానీ ఆయన వాచ్ చేస్తారు. ఉండరు ఇంక మిగతా ఎవరు రాలేదు అక్కడ. సార్ జేసీ గారు చెప్పిందానికి మీరు చెప్పిన తేడా ఏంటంటే రిటర్న్గా ఇచ్చారా అంటే ఇచ్చాము, ఆఫీస్లో ఉంది కదండి. రిటర్న్గా ఎకనాలజ్మెంట్ కూడా ఇక్కడ ఉందని చెప్పారు. లెటర్ ఉంది సార్, లెటర్ ఉంది కానీ మేము వాళ్ళకి సంతకాలు తీసుకోలేదు సార్. అంతటి సంతకాలు తీసుకుపోతే ఇచ్చినట్టు కాదు. ఓనైతే ఉంది సార్, ఇంటిమేషన్ ఉంది సార్. అది ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి వెళ్ళారు. వాళ్ళు కూడా వెళ్ళారు. టీడీ పార్టీకి ఇంటిమేషన్ ఉంది, వైసీపీకి ఉంది, ఇండిపెండెంట్లో ఉంది సార్ ఇంటిమేషన్. అమరావతిలో ఉంది అని చెప్పారు. అది మేము తీసుకురాలేదని ఇప్పుడు మాకు జేసీ గారు చెప్పారు. మీ దగ్గర ఏమో ఉందా? లెటర్ ఉంది కానీ మాకు సంతకాలు లేదు. సంతకాలు లేనివి కాదండి, ఉన్నది సంతకాలు. మేడం గారి సంతకం లేదా క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుందండి. అది కాదండి, ముందు అక్కడ నుండి తీసుకుని వచ్చిన విషయాలు మాకు కనీసం ఇంటిమేషన్ లేదు. పార్టీస్ అందరు క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 4 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రెజెన్స్లో, ఏజెంట్స్ ప్రెజెన్స్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ అనేది సీలింగ్ చేయడం జరిగిందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది కూడా 8:30 కూడా ఇన్ రిటర్న్గా ఆర్ఓ సంతకం చేసి 1.5 అవర్ బ్యాక్ ఇలాగ ఫైనల్గా స్ట్రాంగ్ రూమ్ అనేది క్లోజ్ చేస్తున్నామని సరే ఎవరో ఇద్దరు ఉన్నారు, ఓపెన్ చేస్తే వెళ్ళిపోయారు. దాంట్లోనే టోటల్గా బ్యాలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ అవ్వడం కంటే కాదు. ఇప్పుడు పారదర్శకంగా చెయ్యాలి కదా, అవి కాదు. ఇందాక చేసుకెళ్ళినప్పుడు లేదు. అదే మేము అదే మా లాయర్ గారు ఫాలో అవుతున్నారు. నేను వెరిఫై చేస్తాను. రేట్ అయిపోయింది ఇప్పుడు. జిల్లాలో మన ఓటర్